Hi, hello. So, good morning, good afternoon, good evening, all. So, in this video, I'm going to tell you about CA final May 2025 attempt study as and revision exams, which are going to be conducted at Laksha. అంటే మన దగ్గర సో స్టడీ ఆ స్కెడ్యూల్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తాం, స్కెడ్యూల్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటి డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఓవరాల్గా స్కెడ్యూల్ అనేది 2 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకుని స్ప్లిట్ చేసామన్నమాట. 2 కేటగిరీస్లో వన్ ఈజ్ ఫర్ సింగిల్ గ్రూప్ స్టూడెంట్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫర్ బోత్ గ్రూప్ స్టూడెంట్స్. మరి సింగిల్ గ్రూప్ స్టూడెంట్స్ ఎవరికి యూజ్ అవుతుంది సార్ అంటే తెలిసిందే కదా, ఓన్లీ గ్రూప్ 1 ఆర్ ఎల్స్ ఓన్లీ గ్రూప్ 2 మేము రాయాలి అనుకుంటే బెటర్ యూ ఆప్ట్ ఫర్ దిస్ సింగిల్ గ్రూప్ స్కెడ్యూల్. మరి సింగిల్ గ్రూప్ స్కెడ్యూల్లో మనం ఎన్ని టెస్ట్స్ ప్లాన్ చేసాం సార్ అంటే ఓవరాల్గా 7 టెస్ట్స్ ప్లాన్ చేసామమ్మా. అవుట్ ఆఫ్ దట్ 7 టెస్ట్స్ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ అక్కడ బ్రేకప్ సిలబస్ ఉంటుంది అనమాట ఎగ్జామ్. సో బ్రేకప్ సిలబస్ ఎలాగ మనం కండక్ట్ చేసేది అంటే టోటల్ సిలబస్ని 2 హాఫ్స్ లాగా స్ప్లిట్ చేస్తామమ్మా, ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. మరి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్కి మనం ఎంత టైం ప్రొవైడ్ చేస్తాం సార్ అంటే సింపుల్. సపోజ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ మనం ఎగ్జామ్ రాయాలి అంటే ఇట్ ఈస్ అ 4+1 స్ట్రాటజీ ఎగ్జామ్. అంటే 4 days మనం ప్రిపేర్ అయ్యి సో 5th day ఏంటమ్మా వీ హ్యావ్ టు నోట్ ఆన్ ది ఎగ్జామ్. సో అలా ఫస్ట్ ఏం కంప్లీట్ అవుతుంది, పార్ట్ 1 ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఆఫ్టర్ దట్ పార్ట్ 2 ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఆఫ్టర్ దట్ పార్ట్ 1 ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఆఫ్టర్ దట్ పార్ట్ 1 అడ్వాన్స్డ్ ఆడిటింగ్, ఆఫ్టర్ దట్ పార్ట్ 1 అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ 1 ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ విల్ ఎంటర్ ఇన్ టు ద పార్ట్ 2 ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. సో పార్ట్ 1 ఫైనాన్షియల్ రిపోర్టింగ్, పార్ట్ 1 ఆడిటింగ్, పార్ట్ 1 ఏఎఫ్ఎం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకేమొస్తుందమ్మా పార్ట్ 2 ఫైనాన్షియల్ రిపోర్టింగ్, పార్ట్ 2 అడ్వాన్స్డ్ ఆడిటింగ్, పార్ట్ 2 అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్కి సేమ్ అమ్మ యాజ్ యూజువల్ 4+1, 4 days ఈజ్ ఫర్ ప్రిపరేషన్, 5th day ఈజ్ ఫర్ ఎగ్జామ్. మరి ఎలా సార్ ఈ పార్ట్ 1 పార్ట్ 2 మనకు ఎలా తెలుస్తుంది, ఏమైనా స్ప్లిట్ చేసి స్కెడ్యూల్ ప్రొవైడ్ చేస్తారంటే ఎస్ సార్, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి పార్ట్ 1 పార్ట్ 2 లాగా అలా 2 partsలో మేము స్కెడ్యూల్ స్ప్లిట్ చేసి ప్రొవైడ్ చేస్తాం. నాట్ ఓన్లీ పార్ట్ 1 పార్ట్ 2 అమ్మ, ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆ 4+1 daysలో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఏం చదవాలనేది డే వైజ్ స్కెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి ఏంటమ్మో మనకి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 1 పార్ట్ 2 అలా మనం స్ప్లిట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, మేబీ మీకు డౌట్ రావచ్చు, లైక్ పార్ట్ 1 ఫైనాన్షియల్ రిపోర్టింగ్ తర్వాత పార్ట్ 2 ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కాకుండా మనం ఏంటమ్మా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేది పార్ట్ 1 అడ్వాన్స్డ్ ఆడిటింగ్. అలా ఎందుకు సార్ అంటే ఒకటే సబ్జెక్ట్ పార్ట్ 1 పార్ట్ 2 పెట్టుకుంటే సో టోటల్ 10 days ఒకటే సబ్జెక్ట్ చదవాల్సి వస్తుంది, సో కొంచెం బోర్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ వై ఫస్ట్ 5 days ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఆఫ్టర్ దట్ ఏంటమ్మా పార్ట్ 1 ఆఫ్ అడ్వాన్స్డ్ ఆడిటింగ్, కాబట్టి అక్కడ కొంచెం ఏంటి మనకి సబ్జెక్ట్ చేంజ్ అయిన ఫీలింగ్ వస్తుంది, సో బోర్ కొట్టదు ఎక్కువ. అండ్ ఆఫ్టర్ దట్ అలాగే అయిపోయిన తర్వాత ఏంటమ్మా పార్ట్ 2 సేమ్ ఇదే ప్రాసెస్లో నెక్స్ట్ మనకి టెస్ట్ ఉంటుంది, సేమ్ ప్రాసెస్ అమ్మ, బ్రేకప్ సిలబస్ పార్ట్ 1 పార్ట్ 2 2 parts ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ 4+1 4+1, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టెస్ట్ 2. సో టెస్ట్ 1 టెస్ట్ 2 బోత్ ఆర్ బ్రేకప్ సిలబస్ ఎగ్జామ్స్, 2 parts లాగా స్ప్లిట్ చేస్తాం. పార్ట్ 1 ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ విల్ మూవ్ టు పార్ట్ 2 ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్. అండ్ ఆఫ్టర్ దట్ టెస్ట్ 3కి వచ్చినప్పటికి పార్ట్ ఎగ్జామ్స్ కాదమ్మా ఫుల్ సిలబస్. మరి ఎన్ని డేస్ ప్రొవైడ్ చేస్తాం సార్ అంటే 7+1, అంటే 7 days ఈజ్ ఫర్ ప్రిపరేషన్, 8th day ఈజ్ ఫర్ ఎగ్జామ్. అండ్ ఆఫ్టర్ దట్ టెస్ట్ 4 సేమ్ అమ్మ 7+1. అంటే ప్రీవియస్లీ ఈచ్ సబ్జెక్ట్కి ఏంటమ్మా పార్ట్ 1 పార్ట్ 2కి కలిపి 5+5 ఓవరాల్గా 10 days వచ్చేది. బట్ టెస్ట్ 3 టెస్ట్ 4కి ఏంటమ్మా 7+1 8 days, అంటే మెల్లమెల్లగా డేస్ ఏమవుతాయి మనకి రిడ్యూస్ అవుతూ వెళ్తాయి. అండ్ ఆఫ్టర్ దట్ టెస్ట్ 5 4+1, అండ్ టెస్ట్ 6 4+1, 2 tests మనకి 4+1, అంటే ఓవరాల్గా ఏంటమ్మా 5 days ఫర్ హోల్ సిలబస్ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అలాగేంటి మనకి టెస్ట్ 5 ఉంటుంది, అండ్ ఆఫ్టర్ దట్ టెస్ట్ 6, 4 days ఫర్ ప్రిపరేషన్, 5th day విల్ బి ది ఎగ్జామ్, కంప్లీట్ సిలబస్. అండ్ మధ్యలో మనం ఒక 9 days అట్లా గ్యాప్ ఇచ్చాం, ఏమైనా పెండింగ్ టాపిక్స్ ఉంటే వాటిని కవర్ చేసుకుని ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు 1+1. సో 1+1 అంటే తెలిసింది కదా, ఇంకా ఫైనల్ ఎగ్జామ్ ఎలాగైతే ఉంటుందో 1 day ఈజ్ ఫర్ ప్రిపరేషన్ గ్యాప్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ డే ఏంటమ్మా దెర్ విల్ బి ఎగ్జామ్. సో దట్ ఫైనల్ ఎగ్జామ్ అలవాటు అవ్వడం కోసం ఇట్లా సో డేస్ అనేది ఏంటమ్మా మెల్లమెల్లగా మనకి రిడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్ సమ్మరీ ఏంటి సార్, టోటల్ యూ విల్ బీ హ్యావింగ్ 7 tests. ఆ 7 టెస్ట్లో టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 ఆర్ బ్రేకప్ ఎగ్జామ్స్, అండ్ ఆఫ్టర్ దట్ టెస్ట్ 3 అండ్ టెస్ట్ 4 7+1 7+1, అండ్ ఆఫ్టర్ దట్ టెస్ట్ 5 అండ్ టెస్ట్ 6 4+1 4+1, అండ్ లాస్ట్లీ టెస్ట్ 7 ఈజ్ 1+1. సో ఇదంతా కూడా ఏంటమ్మా మనకి సింగిల్ గ్రూప్.
నౌ లెట్ us see the both group schedule. సో జనరల్లీ ఈ బోత్ గ్రూప్ షెడ్యూల్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. డైరెక్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే అంత అర్థం కాదు. సో జాగ్రత్తగా వినండి. సార్ ఎందుకు సార్ ఇంత హడావిడి ఎందుకు చేసాము ఇక్కడ బోత్ గ్రూప్స్ అంటే, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, సో ఫస్ట్ డిసైడ్ అవ్వరు బోత్ గ్రూప్సా సింగిల్ గ్రూప్సా అని చెప్పి. సో దట్ వాళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకుని, సో వాళ్ళ కోసం ఇట్లా మేము స్కెడ్యూల్ని ప్రిపేర్ చేసాం. ఈ స్కెడ్యూల్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, సో మనతోటి బోత్ గ్రూప్స్ కాదు అని ఫీల్ అయితే, సో ఇమీడియట్లీ యూ కెన్ స్విచ్ టు ద సింగిల్ గ్రూప్. సో అలా ఎలా స్విచ్ అవ్వచ్చు ఏంటి అనేది, ఆ కంపాటబిలిటీ ఎలా ఉంటుంది అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో బోత్ గ్రూప్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోత్ గ్రూప్స్ అనేది ఏంటమ్మా, ఆల్రెడీ మీరు డిటర్మైన్ అయిపోయి ఉండొచ్చు బోత్ గ్రూప్స్ రాద్దామని. ఆర్ఎల్స్ కొంతమంది డౌట్లో ఉంటారు, ఎక్కువ స్టూడెంట్స్ ఎలాగ ఉంటారు బోత్ రాద్దామా సింగిల్ రాద్దామా అని చెప్పి. సో అలా డైలమాలో ఉంటే నా సజెషన్ ఏంటంటే, ఆప్ట్ ఫర్ బోత్ గ్రూప్స్. మరి బోత్ గ్రూప్స్లో మీకు 2 వేస్ ఉంటాయమ్మా. ఒకటి, ఫస్ట్ యూ కెన్ రైట్ గ్రూప్ 1 సబ్జెక్ట్. సో గ్రూప్ 1 సబ్జెక్ట్స్ అన్నీ రాసేసి అది అయిపోయిన తర్వాత యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద గ్రూప్ 2 సబ్జెక్ట్స్. ఆర్ ఎల్స్ యూ కెన్ అడాప్ట్ ఫస్ట్ గ్రూప్ 2 సబ్జెక్ట్స్ అండ్ ఆఫ్టర్ దట్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద గ్రూప్ 1. అంటే మీరు బోత్ గ్రూప్స్ అడాప్ట్ చేసుకోవాలి అంటే 2 పాత్స్ ఉన్నాయి. గ్రూప్ 1 చదివి ఆఫ్టర్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయడం, ఆర్ ఎల్స్ ఏంటమ్మా, గ్రూప్ 2 ఫస్ట్ చదివి గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి ఆఫ్టర్ దట్ యూ కెన్ నోట్ డౌన్ గ్రూప్ 1 ఎగ్జామ్స్. సో కొంచెం డీటెయిల్గా చూద్దాం. సపోజ్ నేను ఒక స్టూడెంట్, నాకేంటమ్మా బోత్ గ్రూప్స్ అనే థాట్ ఉన్నా కానీ, సో నాకు గ్రూప్ 1 మీద ఎక్కువ ఎఫెక్షన్ ఉంది, లైక్ గ్రూప్ 1 నేను ఎక్కువ స్ట్రాంగ్ అనుకోండి. అప్పుడు నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఐ విల్ ఫోకస్ ఆన్ గ్రూప్ 1 సబ్జెక్ట్స్. సేమ్ ఇక్కడ పార్ట్లీ బ్రేకప్ ఎగ్జామ్ ఉంటుంది, జస్ట్ లైక్ సింగిల్ గ్రూప్ ఎలాగైతే డిస్కస్ చేసామో ఇక్కడ కూడా అంతే అమ్మా. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 ఎఫ్ఆర్, పార్ట్ 1 ఆడిట్, పార్ట్ 1 ఏఎఫ్ఎం అయిపోయిన తర్వాత పార్ట్ 2 ఎఫ్ఆర్, పార్ట్ 2 ఆడిట్ అండ్ ఆఫ్టర్ దట్ ఏంటమ్మా పార్ట్ 2 ఏఎఫ్ఎం. ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిపోతుందమ్మా, గ్రూప్ 1. అంటే నేను గ్రూప్ 1 స్ట్రాంగ్, గ్రూప్ 1 కోర్, అంటే బోత్ గ్రూప్స్లో వరస్ట్ కేసులో నేను పాస్ అవ్వకపోయినా బోత్ గ్రూప్స్ అట్లీస్ట్ గ్రూప్ 1 అయినా పాస్ అవ్వాలనే థాట్ నాకుంటే ఫస్ట్ ఐ విల్ ఫోకస్ ఆన్ గ్రూప్ 1. సరే గ్రూప్ 1 అయిపోయిన తర్వాత నా మార్క్స్ అనేది 50%, 60% అబోవ్ వస్తే అప్పుడు ఏంటమ్మా, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ బోత్ గ్రూప్స్ అని చెప్పి. మరి ఆల్రెడీ గ్రూప్ 1 అది అయిపోయింది కాబట్టి ప్రిపరేషన్, నెక్స్ట్ సెట్లో సెట్ బిలో ఐఎమ్ గోయింగ్ టు చూస్ గ్రూప్ 2. అంటే డిటి పార్ట్ 1, ఐడిటి పార్ట్ 1 అండ్ ఐబిఎస్. ఆఫ్టర్ దట్ డిటి, ఐడిటి, ఐబిఎస్ పార్ట్ 2. అలా సరదాగా నేను ఏం చదువుతానమ్మా, గ్రూప్ 2. అంటే సింప్లీ నాకు గ్రూప్ 1 మీద కాన్ఫిడెన్స్ ఉంది, గ్రూప్ 1 అనేది నా కోర్ గ్రూప్ అయితే ఫస్ట్ ఐ విల్ ఫోకస్ ఆన్ గ్రూప్ 1. ఆ గ్రూప్ 1 పార్ట్ 2 పార్ట్ 1 అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ స్విచ్ టు గ్రూప్ 2 పార్ట్ 1 అండ్ ఆఫ్టర్ దట్ పార్ట్ 2. ఓకేనా? అలా కాదు సార్, నేను బోత్ గ్రూప్స్ రాద్దాం అనుకుంటున్నాను, బట్ నా కోర్ ఏరియా వచ్చి గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 నాకు ఇంపార్టెంట్. గ్రూప్ 2లో ఆల్రెడీ నాకు ఎగ్జామ్షన్ ఉంది, సో ఇట్స్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బోత్ గ్రూప్ సార్, బట్ వరస్ట్ కేసులో గ్రూప్ 2 పాస్ అయిపోవాలి, నా కోర్ గ్రూప్ 2 అనుకుంటే ఫస్ట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సెట్ రాసేసేయండి. సెట్ ఏలో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అడాప్ట్ గ్రూప్ 2 సబ్జెక్ట్స్. సో ఈ గ్రూప్ 2 సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, బోత్ గ్రూప్స్కి మేము ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే అప్పుడు క్రాస్ చేసుకుని ఇక్కడ మీరు ఏం అడాప్ట్ చేసుకోవాలమ్మా, గ్రూప్ 1 అడాప్ట్ చేసుకోవాలి. లేదు సార్, మా గ్రూప్ 1లో ఆర్ఎల్స్ గ్రూప్ 2లో సింగిల్ గ్రూప్లో మేము ఏది రాసినా కానీ ఈ సెట్ ఏలో మాకు ఎక్కువ మార్క్స్ రాలేదు అని ఫీల్ అయితే ఐదర్ గ్రూప్ 1 ఆర్ఎల్స్ గ్రూప్ 2 సింప్లీ ఎక్కడికి స్విచ్ అయిపోతామమ్మా, సింగిల్ గ్రూప్కి స్విచ్ అయిపోతాం. లేదు సార్, నా గ్రూప్ 1లో బాగానే మార్క్స్ వచ్చినాయి అనే ఫీలింగ్ ఉండి బోత్ గ్రూప్స్ రాయాలనుకుంటే స్విచ్ టు గ్రూప్ 2. లేదు సార్, నేను గ్రూప్ 2 ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాను, బాగానే ఉన్నాయి, బాగానే మార్క్స్ వచ్చినాయి అంటే స్విచ్ టు గ్రూప్ 1. లేదు సార్, నాకు సరిగ్గా ప్రాపర్గా మార్క్స్ రాలేదు సెట్ ఏలో అనుకుంటే బెటర్ బోత్ గ్రూప్స్ అనేది స్కిప్ చేసి ఆ డేట్ నుంచి ఎక్కడికి స్కిప్ అయిపోవాలమ్మా, మనం సింగిల్ గ్రూప్కి స్విచ్ అయిపోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? అలా కాదు సార్, బోత్ గ్రూప్సే రాద్దాం అనుకున్నామంటే ఐదర్ గ్రూప్ 1 గ్రూప్ 2 పాత్ ఆర్ఎల్స్ ఏంటమ్మా గ్రూప్ 2 గ్రూప్ 1 పాత్. ఇక్కడతో ఏంటి, టోటల్ బోత్ గ్రూప్స్ కూడా మనకి సింగిల్ టైం ఎగ్జామ్స్ మనకి కంప్లీట్ అయిపోతాయి, పార్ట్ 1 యాజ్ వెల్ యాజ్ పార్ట్ 2. అండ్ అది అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు స్విచ్ టు పార్ట్ 2. సో పార్ట్ 2లో 7+1 అనమాట, 7 days ప్రిపరేషన్, 8th day విల్ బి ది ఎగ్జామ్. సో ఓవరాల్గా ఏంటమ్మా మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా ఇచ్చాం మనం ఇక్కడ టెస్ట్. సేమ్ యాజ్ యూజువల్, ఐదర్ గ్రూప్ 1 రాసి గ్రూప్ 2 రాయొచ్చు, ఆర్ ఎల్స్ గ్రూప్ 2 రాసి యూ కెన్ రైట్ గ్రూప్ 1. ఆప్షన్ ఇస్ యూర్స్, మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇదేంటమ్మా టెస్ట్ 2. అండ్ కమింగ్ టు ద టెస్ట్ 3, 4+1 అమ్మా. 4 days ఈజ్ ఫర్ ప్రిపరేషన్ అండ్ 1 day ఈజ్ ఫర్ ఎగ్జామ్. అండ్ ఆఫ్టర్ దట్ టెస్ట్ 4, సో 1+1 ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ లాగా. సో 1 day గ్యాప్ ఉంటుంది అండ్ నెక్స్ట్ సెకండ్ డే వీ హ్యావ్ టు రైట్ ది ఎగ్జామ్.
బట్ ఈ 1+1 ఎగ్జామ్లో ఎఫ్ఆర్ ఎగ్జామ్ మనం కండక్ట్ చేయం. బికాజ్ ఎఫ్ఆర్ ఎగ్జామ్ కండక్ట్ చేసినా మనకు పెద్ద అవసరం ఉండదు. బికాజ్ 1 డేలో చదవాల్సిన నెసెసిటీ ఉండదు ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఫస్ట్ డే ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్లీ ఎవరైనా కానీ ఏంటమ్మా 4 to 5 days అట్లా టైం తీసుకుంటారు. సో మీరు కూడా అలా టైం తీసుకోండి. సో స్టార్టింగ్ ఏంటమ్మా ఈ 5 సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత సో 25th 5 సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఆఫ్టర్ దట్ ఇంకా అప్రాక్సిమేట్లీ ఒక 6 to 7 days అలా బ్యాలెన్స్ ఉంటాయి. సో అది ఎలాగో మీరు ఎఫ్ఆర్కి పెట్టేసుకుంటారు కాబట్టి 30th April సరదాగా ఒక ఎగ్జామ్ రాస్తాం ఫైనాన్షియల్ రిపోర్టింగ్. సో అక్కడతో ఏంటమ్మా స్కెడ్యూల్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఓకేనా. సో ప్రీవియస్లీ ఏంటి సింగిల్ గ్రూప్ డిస్కస్ చేసాం అండ్ నవ్వేంటమ్మా బోత్ గ్రూప్స్. సో ఇంతటితో స్కెడ్యూల్ ఎక్స్ప్లెనేషన్ సమాప్తం. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది స్టూడెంట్స్ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే ఇలా సింగిల్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయకుండా ఒక 7 days గ్యాప్ తీసుకుని 3 subjects ప్యారలల్గా చదివి ప్యారలల్గా ఎగ్జామ్ రాయాలనుకుంటారు. లైక్ ఎఫ్ఆర్ ఒక 20% సిలబస్, ఏఎఫ్ఎం ఒక 20% సిలబస్ అండ్ ఆఫ్టర్ దట్ ఆడిటింగ్ ఒక 20% సిలబస్ అలా పూల్ చేసుకుని 7 daysకో 10 daysకో రాయాలి అనుకుంటారు. బట్ జనరల్లీ మేము అది సజెస్ట్ చేయం. సరే ఎందుకు సజెస్ట్ చేయారంటే జనరల్లీ ఇట్లా 3 subjects కంబైన్డ్గా మనం చదివి నేర్చుకుంటే ఏదో ఒక సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ నా పర్సనల్ ఒపీనియన్, నా కేసులో నేనేం చేస్తానంటే ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం చదివి ఆడిటింగ్ని మేబీ ఇగ్నోర్ చేయొచ్చు ప్రిపరేషన్లో, నాకు చదవడం ఇష్టం లేక. సో అలాగే ఆఫ్టర్ దట్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా అన్నీ కంబైన్డ్గా రాయాలి కాబట్టి 7th డేనో 10th డేనో సింప్లీ నేను ఆడిట్ సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోతే ఏం చేస్తానమ్మా, ఓన్లీ ఐ ఫోకస్ ఆన్ ఎఫ్ఆర్ అండ్ ఏఎఫ్ఎం. సో దానివల్ల ఏంటి సంథింగ్ ఏదో ఒక సబ్జెక్ట్ ల్యాగ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనేది మా ఒపీనియన్. సో లాస్ట్లో మేము చదివిన విధానం కావచ్చు ఆర్ఎల్స్ పాస్ట్ ఒక అటెంప్ట్స్ ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అది మా ఒపీనియన్. సో దట్స్ వై మేము అది ఎంకరేజ్ చేయం. సో దానికి డెడికేట్గా ఇప్పుడు ఆడిట్ ఉంది 5 days స్పెసిఫిక్గా పెట్టుకుంటే చచ్చినట్టు ఏంటి ఆ 5 days డెఫినెట్గా అది చదువుతాం కాబట్టి. సో ఆ పర్సెప్షన్ మీద ఏంటమ్మా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ డెడికేటెడ్గా మన టైం అనేది ఇచ్చుకుంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద స్కెడ్యూల్. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా మన దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, లైక్ కరెక్షన్ ఎలా జరుగుతుంది, కీ పేపర్ ఎలా ప్రొవైడ్ చేస్తాం, ఇదంతా కూడా ఏంటమ్మా వీడియో తర్వాత సో స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో అవి కూడా చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది మన దగ్గర ఎలా రన్ అవుతుంది ఏంటి స్టడీ అవర్స్ అనేది. సో ఆల్ ద బెస్ట్, బై.